అత్తయ్య 74వ పుట్టినరోజు మీ అందరి ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ విషెస్ వల్ల చాలా బాగా చేసుకున్నాము. ఒంట్లో బాగోపోయినా బాగున్నా ఎప్పుడు ఎవరి మూడు ఎలాగున్నా కూడా పుట్టినరోజులు పెళ్లి రోజులు మాత్రం చాలా బాగా చేసుకుంటాము. మగవాళ్ళకి పాకెట్ లో డబ్బులు పెడతాం కదా, అలాగే అత్తయ్య జాకెట్ లో కూడా డబ్బులు పెడదామని మామయ్య తెగ ట్రై చేసేసారు, కానీ కుదరలేదు. అత్తయ్య అంటున్నారనమాట, 50 పౌండ్ల నోట్లు 4 ఇచ్చేసి ఓ బిల్డప్ ఇచ్చేస్తున్నావు, అదేదో 200 పౌండ్ల నోట్లులాగా అని. అవసరం అంతా ఎలా ఉన్నా పుట్టినరోజు నాడు మాత్రం ఆ ఒక్కరోజు ప్రిన్సెస్ లాగా ఫీల్ అయిపోతాం కదా. మామయ్య తరపు నుంచి చిన్న ముద్దు. ఈ వీడియోలో చాలా మటుకు నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడానండి, ఎందుకంటే వాళ్ళకి అసలు అర్థం కాదు కదా అనేసి. నేనేం చెప్తున్నానంటే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. చాలా మంది విష్ చేశారు, నేను పెట్టిన వీడియోకి చాలా కమెంట్స్ వచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్ గా అత్తయ్య కాళ్ళకి సర్జరీ అవడం వల్ల ఈ ఇంట్లో ఉంటున్నారనమాట. నేను చాలా వీడియోలో చెప్పాను, మా ఇంటికి ఎలివేటర్ లేదండి, వీళ్ళు ఉండేది 4వ అంతస్తులోని. అదే గాని ఈ బిల్డింగ్ లో ఉంటే మాత్రం 9వ అంతస్తులో ఉంటున్నారు, కానీ ఎలివేటర్ అయితే ఉంది, అందుకని ఇక్కడ ఉంటున్నారనమాట. జస్ట్ తను క్యూర్ అయ్యేంత వరకే, తర్వాత మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తారు. అత్తయ్య మళ్ళీ మన ఇంటికి వచ్చేంత వరకు కొంచెం మావయ్యకి హెల్ప్ అనమాట, అంతే. నేను చేసేది పెద్ద ఏం లేదండి. ఇన్ ప్రిజన్ చూసారా, ఎవరైతే బర్త్డే కేక్స్ తో సెలబ్రేట్ చేసుకోవట్లేదో వాళ్ళైతే ప్రిజన్ లో ఉన్నట్టంట, ఎందుకంటే షైనీ కేక్స్ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా కేక్ తినొచ్చాను అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మామా, హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ కట్ చేసి ఎవరికి నచ్చిన ఫ్లేవర్ ముక్కలు వాళ్ళకైతే ఇచ్చేసారు. ఇంక ఇంటి విషయానికి వచ్చేసరికి ఇది మా పెద్దదిన గారు కొనుక్కునే 2వ ఇల్లు అనమాట. తనకుండే మొదటి ఇంటి పక్కనే ఇది కూడా కొనుక్కున్నారనమాట, అంటే 2 పక్క పక్కనే ఉన్నాయి. మొన్న డే టైమ్ లోని శ్మశాన వాటికని చూపించాను కదా, ఇది నైట్ టైం వ్యూ అనమాట. చూసారా ఇంత మంది వచ్చేసారు మా అత్తయ్య బర్త్డే కి. మన మంచిని కోరుకునేవారు దగ్గరున్నా దూరంగా ఉన్నా వాళ్ళు ఉన్నంత కాలం మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం కదా. అత్తయ్య మామయ్య ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాము. అలాగే మన మంచిని కోరుకునే ఎన్నో కుటుంబాలు మనకి తెలియకుండా ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుందాము.